హాయ్. హలో. వెల్కమ్ టు న్యాచురల్ మంత్ర. ఈరోజు హెర్బల్ షాంపూ ప్రిపేర్ చేస్తున్నానండి. అదైతే షాంపూ బేస్. దీంట్లో ఎస్‌సిఐ పౌడర్, కోకోనట్ బేస్డ్ డిరైవ్డ్స్ అండి. అన్ని ప్లాంట్ బేస్డ్ డిరైవ్డ్స్‌తో సోప్ బేస్ చేస్తాము. నెక్స్ట్ ఇదొచ్చేసి హెర్బల్ కంకెషన్. ఈ కంకెషన్‌లో ఆమ్లా పౌడర్, ఈత, శీకాకాయ, హైబిస్కస్ పౌడర్, రతన్ జోట్, భృంగరాజ్, మేథి, అలోవెరా, కర్పూర కచ్చిరి, నగరమోతు, లెమన్, నీమ్, హైబిస్కస్, త్రిఫలా ఇలా అన్నీ యాడ్ చేసి హైబిస్కస్ లీవ్స్ కూడా కొంచెం అది వేడయ్యాక యాడ్ చేస్తాము. ఇది ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఓవర్ నైట్ సోక్ చేశాను నేను వాటర్‌లో. వాటర్‌లో సోక్ చేశాక నెక్స్ట్ డే ఇది ఇలా బాగా దాంట్లో నానిపోయి ఇలా అయిందనమాట. నెక్స్ట్ ఆ ఫ్లాక్స్ సీడ్స్‌ని కూడా కొంచెం వేడి చేస్తున్నాను. దాంట్లో వేసేస్తే ఇది అలా కన్సిస్టెన్సీ వచ్చేసి ఫిల్టరేషన్‌కి ఇబ్బందవుతుందని చెప్పేసి నేను ఇలా వేరే సెపరేట్ బౌల్‌లో ఫ్లాక్స్ సీడ్స్ హీట్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఫిల్టరేషన్ తర్వాత ఇవి 2 మిక్స్ చేశానండి. హెర్బల్ కన్ఫెషన్ అండ్ షాంపూ బేస్. ఇవి 2 మిక్స్ చేశాక కాసేపు ఉంచి ఒక 1 డే ఉంచాక టెక్స్చర్ అలా వచ్చిందనమాట. బబుల్స్ ఫార్మ్ అవుతాయి కదా! బబుల్స్ ఫార్మ్ అయ్యి అవన్నీ రిలీజ్ అయ్యాక ఈ టెక్స్చర్‌లోకొచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు అన్ని బాటిల్స్‌లోకి ఫిలప్ చేస్తున్నాను. ఇలా ఎవ్రీ బాటిల్ 100 ఎంఎల్ తీసుకొని దాంట్లో ఇది ఫిలప్ చేస్తున్నానండి. ఇదైతే ఫైనల్ హెర్బల్ షాంపూ. ఇది ఆల్మోస్ట్ చాలా ఒక 20 టైప్ ఆఫ్ హెర్బల్స్‌తోని తయారు చేసిందనమాట హెర్బల్ షాంపూ.